నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా గరుడ వాహన సేవ. ఆలయ మాడవీధుల్లో గరుడ వాహనంపై విహరించిన మలయప్ప స్వామి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపటిలోగా తుఫానుగా మారే అవకాశం. ఉండి మండలం మహదేవపట్నంలో వైభవంగా అమ్మవార్ల జాతర. చలువ దుస్తులపై వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు. విశాఖ కేంద్రంగా ఊపందుకున్న రైల్వే జోన్ ప్రతిపాదన. ఆలస్యానికి కారణం చెప్పాలంటూ జేఏసీ నేతల డిమాండ్. తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడ వాహనంపై ఆలయ మాడవీధిలో విహరించి భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రాపత్తికి తాను దాసుడినని తెలియజేయడమే గరుడ సేవ ఉద్దేశమని పండితులు చెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాయలైన రెక్కలతో విహరించే గరుడ స్వామిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తకోటి విశ్వాసం. వాహన సేవలో సుప్రీంకోర్టు రిటైర్డ్ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, తిరుమల చినజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు తుఫానుగా మారితే రెమల్గా నామకరణం చేయనున్నారు. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. కోస్తా ఆంధ్ర తీర ప్రాంత జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. పార్వతీపురం, మన్యంతో పాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అంతేగాక అనకాపల్లి, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మే 26వ తేదీ సాయంత్రానికి బంగ్లాదేశ్, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో కొలువైన శ్రీ గంగాదేవి, మహంకాళి అమ్మ, వెంకమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ పెన్మత్స రమేష్ రాజు, వైస్ చైర్మన్ గొట్టుముక్కల శ్రీనివాసరాజుల ఆధ్వర్యంలో అమ్మవార్లకు శుక్రవారం భవానీపురం పెద్దలు, భక్తులు ఆధ్వర్యంలో ప్రభకు పసుపు, కుంకుమ, గాజులు, చీర సమర్పించారు. చలువ దుస్తులపై వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మేళ తాళాలు, బాణాసంచా కాల్పులతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సర్పంచ్ వనిమ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ జాతర సందర్భంగా గ్రామ ఆడపడుచులు పెద్ద సంఖ్యలో వచ్చి వేడుకలో పాల్గొనడం శుభ పరిణామని తెలిపారు. ఇంతకు ముందు పాత గుడి జరిగినప్పుడు మూడు సంవత్సరాల నుంచి పునర్నిర్మాణం జరిగింది. మొత్తం మా ఊరు గ్రామ ప్రజలే కాకుండా అన్ని ఊర్ల నుంచి వేలాదిగా తరలి వస్తారు. ఆదివారం భోజనాలు జరుగుతాయి. అందరూ దానికి తండోపతండాలుగా వస్తారు. ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మా గ్రామం మీద ఉండాలని, మా గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. గోదావరి జిల్లా ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగాదేవి, వెంకమ్మ, మాంకాళ అమ్మవారి జాతర మహోత్సవాల్లో 3వ వార్షికోత్సవంలో భాగంగా గత 3 రోజుల నుంచి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ జాతర మహోత్సవాలకి ముఖ్యంగా మా గ్రామంలో ఉండే ఆడపడుచులు, వివిధ దేశాల్లో నుండి వివిధ స్టేట్స్ నుంచి కూడా ఎక్కడున్నా కూడా మా గ్రామంలో ఉన్న ప్రతి భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ అమ్మలుగాని అమ్మ, మా మాంకాళమ్మ, ఇక్కడ ఏదనుకున్నా ఏది ఆ పని తప్పనిసరిగా నెరవేర్చడం, ఇక్కడ మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జాతర మహోత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం చూసుకున్నట్టయితే ఆలయ చైర్మన్ అయినటువంటి రమేష్ రాజు గారి దంపతులు, వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాసరాజు గారి దంపతులు బాజా భజంత్రులతో, మేళ తాళాలతో, బాణా సంచాలతో అమ్మవారి గుడి దగ్గర రంగరంగ వైభవంగా తెప్పోత్సవం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు ఉదయం గ్రామంలో ఉండే ఆడపడుచులు, ముత్తైదువులు, సత్సంగ సభ్యులు, భక్తుల సహాయ సహకారాలతో 108 కలశాలతో అమ్మవారికి జలాభిషేకం చేసి మాకు పాడి పంటలు పుష్కలంగా పండాలి, మా గ్రామము, దేశం మొత్తం అంతా శుభ్రంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ఎల్లుండు ఆదివారం అనగా మా గ్రామ ఆడపడుచులు, భక్తులు అందరూ కూడా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గ్రామస్తులు, భక్తుల సహాయ సహకారాలతో ముఖ్యంగా అమ్మవారికి సారే సీరే మహానైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఆదివారం చూసుకున్నట్టయితే సాయంత్రం 5 గంటలకి చుట్టుపక్కల 7-8 గ్రామాలను కలుపుకొని 10 నుంచి 12 వేల మందికి నాన్ వెజిటేరియన్తో రంగరంగ వైభవంగా అఖండాన సమారాధన జరుగుతుంది. ఇంతటి మహత్తర కార్యక్రమానికి ముఖ్యంగా ఈ యొక్క గ్రామంలో ఉండే భక్తులు, దేశ విదేశాల్లో ఉండే, వివిధ రాష్ట్రాల్లో ఉండే మా యొక్క ఊరి వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు అందరూ, ముఖ్యంగా చైర్మన్, వైస్ చైర్మన్ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, వీరందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తామని తెలియపరచడమైనది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి రేవులో అతిరాత్ర మహాయాగ తలంబ్రాలు జలంలో పూజాదికలు నిర్వహించి గంగలో కలిపారు. సుమారు భీమవరం పరిసర గ్రామాల నుంచి 500 మంది గోదావరి స్నానాలు చేసి ఋత్వికుల ఆశీర్వచనాలు పొందారు. అతిరాత్ర యాగంలో 10 రోజుల పాటు దీక్ష తీసుకున్న దంపతులు గోదావరి నదిలో స్నానాలు చేసి ఆశీస్సులు పొందారు. కర్ణాటక నుంచి వచ్చిన ఋత్వికులు సాకేష్ శర్మ, కేశవ్ శర్మ, యజ్ఞకర్త ద్యంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ దంపతులు, యజ్ఞ పర్యవేక్షకులు చెరుకువాడ రంగసాయి దంపతులు పూజాదికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేవు ప్రాంగణమంతా శివ హరినామస్మరణతో మారుమోగింది. దక్షిణామూర్తయే నమః. 9వ తారీఖు నుంచి
అతిరాత్ర మహాయాగం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమం ఇక్కడ ఈ యాగశాలలో జరుగుతున్నటువంటి ఇది 76వ యాగం. ఈ యాగం చెయ్యాలి భీమవరపట్టి యొక్క పవిత్రమైనటువంటి పనేటువంటి సంకల్పంతో ఆయన కాబట్టి ఆవన్ మంది భక్తులు కూడా విచ్చేసి పరమేశ్వరుడికి మహారుద్రాభిషేకం. నాడు ప్రారంభమైనటువంటి అతిరాత్ర మహాయాగం రాజశ్యామల దశమహావిద్య సహిత రాజశ్యామల యాగము, అలాగే పుత్రకామేశ్వరి, చండీ ఇవన్నీ కూడా కలిపి ఒక సమగ్రమైనటువంటి మహాస్వామయాగం భీమవరంలో తలపెట్టడం జరిగింది. సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మ గారు ఈ కార్యక్రమం చాలా భక్తి స్ఫూరకంగా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను ప్రారంభం రోజున వచ్చాను, మళ్ళీ నిన్న వచ్చి కార్యక్రమానికి వచ్చి సాయంత్రం కాసేపు భక్తి సంగీతం ఆలపించాం. యజ్ఞం అంటే ఏమిటి, గోమాత అంటే ఏమిటి, అసలు హిందూ ఎవరు, ఇలా కొన్ని విశేషాలు చెప్తూ గానాలాపన చేయడం జరిగింది. ముఖ్యంగా భీమవరంలో ముందన్నడూ జరగనట్లుగా ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మా బాల్యం ఇక్కడ గడిచింది కాబట్టి ఏదన్నా ఒక మంచి భీమవరానికి జరిగింది అంటే అది నాకే జరిగినట్టుగా భావిస్తాను. ఇక్కడే ప్రపంచ తెలుగు మహాసభలు చేసిన తర్వాత ఇది జిల్లా అయింది, ఇక్కడికి కలెక్టరేట్ వచ్చింది, తర్వాత మోదీ గారు ఇక్కడికి వచ్చారు, ఈ అతిరాత్ర మహాయాగం వచ్చింది. ఇలాగా మేము తలపెట్టినటువంటి అనేక గొప్ప గొప్ప కార్యక్రమాల వల్ల ఒక సంకల్పంలో సిద్ధి ఉంటే కనుక అనేక మంచి కార్యక్రమాలు పరంపరగా జరుగుతుంటాయి. నాకు తెలిసి భీమవరం ఈ డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఏదో క్రికెట్ పోటీలు అంటారు, లేకపోతే ఇంకో రాజకీయ మీటింగ్ జరుగుతారు, లేదా నాటకోత్సవాలు ఏవో చేస్తుంటారు. ఇక్కడ నాకు తెలిసి ఎంత గొప్ప కార్యక్రమం అతిరాత్ర మహాసోమయాగము అనే ఇది భూమి మీదే అత్యంత అరుదుగా జరిగేటువంటి మహాయజ్ఞం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.